మోసపోలేదా నువ్వు మాట్లాడుతున్నావు? లైన్ గా నిలబడే ఎవరి దగ్గర పేపర్ అందుబాటులో ఉన్నాయో చదవని చల్లే బ్రో కాయని కానీ ఎంతమంది ఉందో అంతమంది. రోజు వస్తే మా గలనే లేదు. ఒకటే ఈయన కాడ 20 లక్షలు వేసినాం సార్. 9 తులాలు బంగారం, 10 లక్షల డబ్బులు. ఈయన కాడ 5,000 చీటీ అయిపోయింది. ఇంకో 5,000 చీటీ సగం అయిపోయింది. సగం కట్టినాం సార్ మేము. మా పెళ్ళి కానీ మా అమ్మ పని చేసి చేసిన అన్ని చీటీ కట్టి ఈయన దగ్గర ఉంచిన మేము. ఇలా చేసిన అనుకోలేదు. అది ఎప్పటి నుంచో అడుగుతున్నా కానీ మాకు తిరిగి ఇవ్వలేదు డబ్బులు. ఇస్తామ్మా ఇవ్వాలి ఇస్తా ఇంటికి మరి వచ్చి చెప్పింది సార్. రేపు ఊరికి పోయి వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాను నేను అని చెప్పేసి ఇట్లా పారిపోతున్న విషయం మాకు తెలియదు. అన్ని అమౌంట్ నా పెళ్లి కోసం సార్ ఇంట్లో పాచి పని చేసి మరి ఇచ్చాం మేము ఆయనకు. ఇట్లా చేసి వెళ్ళిపోతాడు. ఎంతో బాధ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పటి నుంచి తిరుగుతున్నా కానీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయిండు. మాకైతే ఎంతో కష్టం అవుతుంది సార్. ఇప్పుడు ఏం మాకు రూపాయలు లేవు, మాకు పెట్టడానికి కూడా ఎవరు లేరు. ఎంతో బాధ అనిపిస్తుంది. దయచేసి మీరు